ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు అంటే కులాలు మార్చడానికి వచ్చాడని, మతాలను మార్చడానికి వచ్చాడని చాలా మందిలో ఒక అపోహ ఉంది. వాస్తవాన్ని మనం చూస్తే యేసు ప్రభు వారు ఎక్కడా కూడా నీ మతం మారిపో లేదా నీ కులాన్ని మార్చుకో అని ఎక్కడా చెప్పలేదండి. అలాగే బలవంతంగా నీ మతాన్ని మార్చుకో, బలవంతంగా నీ కులాన్ని మార్చుకో అని యేసు ప్రభు వారు ఎక్కడా చెప్పలేదండి. కొంతమంది అబద్ధ బోధకులు చేస్తున్న అబద్ధ బోధలను బట్టి కొందరిలో యేసు ప్రభు వారు అంటే ద్వేషం లేదా దురభిప్రాయం వంటివి ఏర్పడ్డాయి. యేసు ప్రభు వారు ఎప్పుడూ కూడా ప్రేమ, శాంతి, కరుణ, పేదలకు ఏ విధంగా సహాయపడాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఇలాంటి శాంతి బోధనలే తప్ప ఏ రోజున కూడా సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే రీతిగా ఆయన బోధనలు ఎక్కడా కూడా లేవు. నిజంగా యేసుక్రీస్తును వెంబడించేవారే అయితే ఎప్పుడూ కూడా ఏ మతాన్ని విమర్శించరండి. మరి నేటి సమాజంలో కొంతమంది క్రైస్తవులు వేరే మతాలను విమర్శిస్తున్నారు కదా అనంటే బహుశా వారు యేసు ప్రభువారి యొక్క బోధనలు ఫాలో అవడం లేదనుకోవాలి. యేసుక్రీస్తు వారికి కావలసింది నీ మతం మారడం కాదు, లేదా నీ కులం మారడం కాదు. యేసుక్రీస్తుకు కావలసింది నీ మనసు మారడం. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని యేసు ప్రభువారు ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. యేసు ప్రభువారు ఒక మతం కాదండి, ఆయనే మార్గం. ఆయన ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు చేరుకోలేడు అని యేసు ప్రభువారు ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి యేసు ప్రభువారు అంటే ఎవరో స్పష్టత లేని వారికి నేను చెప్పేది ఏమిటంటే, ఆయన ఎప్పుడూ కూడా శాంతి బోధనలే చేశారు కానీ ఆయన ఇతర మతాలని దూషించలేదు లేదా ఇతర మతాలని ఆయన విమర్శించలేదు. ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.